ఓం నమో భగవతే రుద్రాయ. ఆర్థికమైనటువంటి ఇబ్బందులతో పడుతున్న వారంతా కూడా మహాలక్ష్మి అమ్మవారికి ప్రతి నిత్యము కూడా మీరు అమ్మవారి యొక్క పూజని చేసుకున్నారు అంటే మీకు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా మంచి అభివృద్ధి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి మనం ఈ పూజా కార్యక్రమాలు చేసినా సరే మనకి కొంత లాభాలు కలగకపోగా కొద్దిగా నష్టాలు ఎక్కువగా కలుగుతున్నట్టుగా భావిస్తూ ఉంటారు. అటువంటి సందర్భాలలో కొన్ని మంత్ర జపాలు చేసుకున్నా సరే ఆ మంత్ర జపంతో వారికి కలిసి వస్తుంది. అయితే ఎవరెవరికైతే మంత్ర జపం కలిసి వస్తుందో వారు మంత్ర జపముతోనూ, నిత్య పూజలతో కలిసి వచ్చేవారు నిత్య పూజలతోనూ, అలాగే హోమాలు చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి వారు హోమాలతోనూ కనుక అమ్మవారిని కోరుకుంటే అమ్మవారు మనకి అనుగ్రహించి మన యొక్క ఆర్థిక స్థితిగతులన్నింటినీ కూడా మారుస్తూ ఉంటారు. అయితే అటువంటి సందర్భాలలో కొంతమంది మంత్ర జపము ద్వారా అమ్మవారి అనుగ్రహం పొంది వారికి ఐశ్వర్యం కలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే అటువంటి వారంతా కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ యొక్క మంత్రాన్ని కనుక జపంగా మీరు చేసుకున్నారు అంటే మీకు ఆనతి కాలంలోనే ఐశ్వర్యం లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మల్టిపుల్ వేస్లో మీకు ధనం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ యొక్క మంత్రాన్ని ఉత్తర దిక్కుగా కూర్చుని ప్రతిరోజు కూడా ఒకే నిర్దిష్ట సమయానికి రాత్రి సమయాలలో కానీ లేదా పగలు సమయాలలో మేము జపం చేసుకుంటామండి అంటే పగలు సమయాలలోనైనా సరే ఈ జపాన్ని చేసుకున్న వారికి అమ్మవారి యొక్క అనుగ్రహంతో తప్పనిసరిగా వారికి ధనం లభించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు నేను మీకు ఆ మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఈ మంత్రం 27 సార్లు మీరు ఉత్తర దిక్కుగా కూర్చుని ఈ మంత్ర జపం అనేటటువంటిది చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఆ మంత్రం ఏమిటి అంటే ఓం హ్రీం 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 స్వర్ణావతి మమ గృహే ఆగచ్చ ఆగచ్చ హ్రీం 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 ఓం నమః. మరొకసారి చెబుతున్నాను, ఆ మంత్రం చూడండి. ఓం హ్రీం 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 స్వర్ణావతి మమ గృహే ఆగచ్చ ఆగచ్చ హ్రీం 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 ఓం నమః. ఈ మంత్రాన్ని మీరు ఉత్తర దిక్కుగా కూర్చొని 27 సార్లు కనుక జపించుకున్నారు అంటే మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మీకు అతి తొందరలోనే ధనం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మల్టిపుల్ వేస్లో మీరు మనీ ఎర్న్ చేసుకునే అవకాశం మీకు ఏదో ఒక రూపంలో కలిగిస్తారు. కాబట్టి ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న వారంతా కూడా ఈ యొక్క పరిహారాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.